ఆభరణ అక్షతలేండి ఆభరణాన్ని కడిగి శుభ్రంగా పెట్టుకోండి. ఆభరణాన్ని అక్షతాన్ని సమర్పయామి. ఆభరణాన్ని అక్షతాన్ని సమర్పయామి. తదంగత్వేన పసుపు కుంకుమ వేయండి. గంధం చిలకరించండి. లేదా గంధం చిలకరించండి. పుష్పం పట్టుకోండి. స్వామి దగ్గర నేను కట్టేస్తాను. చిలకరించి అక్కడ పెట్టేయండి. గంధద్వారాంధ్రాదశ్యామిత్యవష్టాంగరేషణేమీశ్వరేగం సర్వభూతానాం కామి భోపా ప్రియ శ్రియం గంధస్య పరియాలంకరణార్థం పుష్పం నిదాయ పసుపు కుంకుమ చల్లండి. ఆయనే హరిద్రా కుంకుమ విలేపనార్థం సమర్పయామి. తదంగత్వేన నైవేద్యం ఒక అరటి పండు పెట్టండి స్వామివారికి. తదంగత్వేన నైవేద్యం ధూపం అగరబత్తులు గంట అగరబత్తులు వెలిగించి ఓం వనస్పత్యద్భవేదివ్యేన గంధసంయుతః అగ్రే సర్వధూపానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. ఆ స్వామివారికి అలా చూపించి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ధూపమాగ్రాపయామి. దీపం చూపించండి అలాగే స్వామివారికి. ఇందులో పెట్టండి. దీపం చూపించండి. సాధ్యమే కార్తె సంయుక్తం వచ్నినా అక్కడ కాదు ఇక్కడ. సాధ్యమే కార్తె సంయుక్తం వచ్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యం దివిరాభం ధూపదీపానందం శుద్ధం ఆచమనీయం సమర్పయామి. తదంగత్వేన నైవేద్యం 2 నీళ్ళ చుక్కలు చల్లండి. ఓం నైవేద్యం ఓం సత్యం దత్తేన పరిశంధ్యామి అమృతమస్సమృతోపస్రణమసి 5 సార్లు ఆరగింపు చేయండి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ ఉదానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగత్వేన తాంబూలం. అమ్మ దక్షిణ ఎంత పెడుతున్నారో పెట్టండి స్వామివారికి. 500, 200, 300, 1000 రూపాయల, 1000 రూపాయల పెట్టిన తక్కువ. ఎందుకు అని అంటే చెప్తా, దాని అర్థం ఉంటుంది. ఏ పూజ మొట్టమొదలు మనము గణపతి ఆరాధనతోనే మొదలు పెడతాం. గణపతి ఆరాధనతోనే ఎందుకు మొదలు పెడతాము అంటే మనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తాడు అని చెప్పేసి మనం ఆ స్వామి వారిని చేస్తూ ఉంటాం. ఇది అంటే ఏ పూజ చేసినా అనే ఒక మాట ఉంది. అలా రూపాయి పండు ఒక్కటే ఇది సత్యనారాయణ స్వామికి అయ్యారు అభిషేకమైనాక. ఓకే ఇప్పుడు కాదా? సరే ఊరికే వేసి పెట్టుకోండి. సరే ఉంచి అక్కడ నుంచి మళ్ళీ పర్సనల్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే వినాలమ్మా, అందరూ కూడా వినాలి. ఇప్పటి వరకు కూడా మనము గణపతి ఆరాధన మాత్రమే చేసాం. ఈ గణపతి ఆరాధనలో వాస్తవంగా మీకు తెలియని విషయాలు 2 ఉంటాయి. ఇది గణపతి ఆరాధన అనేటటువంటిది ఏ ఆటంకం కలగకుండా చూస్తాడు అని చెప్పేసి మనం మొట్టమొదటిగా గణపతి ఆరాధనతోనే మొదలు పెడతాం. ఇది ఒక శుభ ముహూర్తాలలోనే కాదండి, అశుభ ముహూర్తాలలో కూడా గణపతి ఆరాధన చేసిన తర్వాతనే కార్యక్రమం అనేటటువంటిది ముందుకెళ్తుంది. ఫోటో తీయదు నాకు.